గత కొంతకాలం నుండి ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రేడింగ్ మీద కోర్సెస్ అమ్ముతున్నారు. ఈ మధ్య అయితే ఫ్రీగా కూడా అమ్ముతున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? నక్క గొర్రెల్ని ఫ్రీగా కాస్తానని చెప్పేసని ఒక ఒప్పందం కుదుర్చుకుందంట. సో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా సరే కోర్సులు అమ్ముతున్నారు, లేదంటే ఫ్రీగా ఎవరైనా సబ్జెక్ట్ చెప్తున్నారు అనుకునేటప్పుడు ఏంటి అంటే అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అని తెలుస్తుంది. అలా కూడా డబ్బులు రావట్లేదు, జస్ట్ కోర్స్ పెట్టి నేను అమ్ముతున్నాను అనుకునేటప్పుడు నిజంగా వాడే అంత సమర్థుడైతే వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా. ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు పలానా స్టాక్ ఏదో ఒకటి కొంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక రిలయన్స్ ఇండస్ట్రీసో, టాటాలో, లేదంటే ఎస్బీఐయో, ఐసిఐసిఐయో, మారుతియో, హెచ్ఈఓలో ఏదో ఒకటి కొంటూ ఉంటాడు కదా. నిజంగా ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనుకునేటప్పుడు ఈ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలు ఎందుకు మొదలు పెడుతున్నారు? వాళ్ళే డైరెక్ట్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. ఇంకా అలాంటప్పుడు ఆ కంపెనీలు వాళ్ళు కూడా ఏకంగా వదిలేసి ఈ ట్రేడింగ్ మీద, ఇన్వెస్టింగ్ మీద కంటిన్యూస్ గా కూర్చొని చేయొచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఈ మల్టీ బ్యాగింగ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి డే ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పి ₹1,00,000 ₹10,00,000 చేసుకోండి అని చెప్పేసి ఇలాగ గ్యారంటీడ్ రిటర్న్స్ కానీ గ్యారంటీడ్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అంటే కనుక అది ఖచ్చితంగా గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా మీరు మోసపోవడానికి రెడీగా ఉన్నట్టు అని చెప్పేసి క్లియర్ కట్ ఫస్ట్ పాయింట్. ఇది సెబీ చెప్పేది ఏంటి? ఎటువంటి గ్యారంటీడ్ రిటర్న్స్ కావచ్చు, గ్యారంటీడ్ స్ట్రైక్ రేట్ కావచ్చు, లేదంటే గ్యారంటీడ్ సర్వీసెస్ అనేటువంటివి ఏవి స్టాక్ మార్కెట్లో ఉండవు అనేటువంటిది ఫస్ట్ ప్రాథమిక సూత్రం కింద. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం, లేదంటే మన తాలూకా గ్రీడ్ ఏదైతే ఉందో, అమ్మ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మేజర్గా మళ్ళీ మనం చూడాల్సి వచ్చేటప్పుడు ఏంటి అంటే, నిజంగా వాడు అంత తెలివైన వాడైతే వాడే ఒక ఫండ్ మేనేజర్ అవ్వచ్చు, లేదా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ అవ్వచ్చు, లేదా ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో అదే ప్రారంభించవచ్చు. అవన్నీ వదిలేసి వాడి పొట్టకూటు కోసం అని చెప్పేసి ఏదో కోర్స్ అమ్ముతాడు. ఆ కోర్స్ అమ్మేడు కదా, ఇదేదో బ్యూటిఫుల్ యాడ్స్ రావడం, యాడ్స్ బాగున్నాయి కదా, తర్వాత స్ట్రైక్ రేటు, గ్యారంటీడ్ రిటర్న్ అన్నప్పుడు వాటిని చూసి ఈ జనాలు వెళ్ళి మోసపోవడం. అదేంటంటే గొర్రె కూడా కషాయం నమ్ముతుంది అని చెప్పేసి అగైన్ ఇట్ ఈస్ ప్రూవెన్ దేర్. ఆ రకంగా చూసుకునేటప్పుడు ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి పర్సనో, లేదంటే ఒక సర్టిఫైడ్ పర్సనో, ఒక రిజిస్టర్డ్ పర్సనో, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనో, లేదంటే ఒక ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి ₹1 డబ్బులు ఎక్స్ట్రా కడదాము అనేటువంటి ఆలోచన ఆడియన్స్ లో చాలా తక్కువ మందికి ఉంది. అండ్ నిజంగా ఎవడైనా గ్యారంటీడ్ లాభాలు ఇస్తామంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మోసపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. ఇది కేవలం స్టాక్ మార్కెట్ లో ఉన్నది మాత్రమే కాదు, క్రిప్టోస్ లోని అలాగే ఉన్నాయి. బినాన్స్ అని చెప్పేసి అని, బైనోమో అని చెప్పేసి అని అలాంటివి కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక జూదాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు చూస్తున్నారు. బట్ స్టాక్ మార్కెట్ అంటే కనుక ఒక క్లియర్ కట్ బిజినెస్, ఒక వ్యాపారంతో పాటు ఒక పెట్టుబడి సాధన కింద మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో, ఒక బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఆ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ అనేటువంటిది, ఆ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ అనేటువంటిది స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ మందికి ఉంది. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో డబ్బులు సంపాదిస్తారు. అలా కాకుండా ఇవాళ ఏదో ఇంట్రాడే చేద్దాము, ఇంట్రాడే చేస్తే సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే రేపటి కల్లా డబ్బులు ఏవో వచ్చేస్తాయి అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మార్కెట్లో నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఇవాళకి రేపటికి కంపెనీల్లో ఏం మారిపోద్ది? డే ట్రేడింగ్ చేస్తారు. పొద్దున్న 9:30కి వచ్చేటువంటి ఓపెన్ అయ్యేటువంటి కంపెనీ, లేదంటే ఎంప్లాయీస్ వచ్చి స్టార్ట్ చేస్తే 3:30 కల్లా వాళ్ళేమి అమోఘమైనటువంటి రిజల్ట్స్ ఏం చూపించరు కదా. బట్ డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటి థాట్ ప్రాసెస్? ₹100 ఉన్న షేర్ 110కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోద్ది? సో ఆ రకంగా చూసుకునేటువంటి మైండ్ సెట్ ఈవెన్ ట్రేడర్స్ కి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళకి కూడా ఉండదు. కోర్సెస్ అమ్మే వాళ్ళు కూడా ఇలాగే అమ్ముతుంటారు, గ్యారంటీడ్ రిటర్న్స్ ఇన్ సింగిల్ డే అని చెప్పేసి అని. ఎలా సంపాదించగలుగుతారో నాకు అర్థం కాదు. వ్యాపారం అంటే లాభ నష్టాలతో కూడుకున్నది. అది ప్రతి నెల ఖచ్చితంగా లాభం వస్తుందని ఉండదు, ప్రతి నెల నష్టం వస్తుందని ఉండదు. ఈ చిన్న విషయాన్ని కూడా అవతల ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కోర్సులు అమ్మే వాళ్ళు కావచ్చు, ట్రేడింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.